If you are not a math person, you can skip this reel. Okay, let us discuss about what are the mathematics we needed in machine learning. బేసికల్లీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి మెయిన్ మీకు బేసిక్స్ ఆఫ్ కొన్ని థింగ్స్ తెలియాలి, అంటే లైక్ లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. నేను కూడా పెద్ద తోపునేం కాదు, నాకు బేసిక్ లెవెల్ ఆఫ్ మ్యాథ్స్ మాత్రమే వచ్చు. మీరేమీ లిటరలీ ఫార్ములా తీసుకెళ్ళి అక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. మీకు బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఇన్ కేస్ ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా ఇలా ఈ ఫంక్షన్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా, సెకండ్ వన్ వచ్చేసి స్టాటిస్టిక్స్, థర్డ్ వన్ వచ్చేసి క్యాలిక్యులస్ అండ్ ప్రాబబిలిటీ. లీనియర్ ఆల్జీబ్రాలో మ్యాట్రిక్స్, వెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ అంత మ్యాట్రిక్ క్యాలిక్యులేషన్సే ఉంటాయి. మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్స్, వెక్టర్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, వాటి యొక్క ఆపరేషన్స్. క్యాలిక్యులస్లో వచ్చేసి అసలు డెరివేటివ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో బాగా తెలియాలి. దాన్ని బట్టి గ్రేడియంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా ప్రాబబిలిటీ అయితే కండిషన్ ప్రాబబిలిటీ, జాయింట్ ప్రాబబిలిటీ, బేస్ థియరమ్ అలాంటివి తెలియాలి. ఇంకా స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ ఇలాంటివి తెలియాలి. మీకు ఇన్ కేస్ ఏమైనా రిసోర్సెస్ అలాంటివి ఏమైనా కలితే కమెంట్ డౌన్ ఫర్ లింక్స్. ఇవి తెలిస్తే చాలు, బేసిక్ థింగ్స్ తెలిస్తే చాలు. అసలు మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, డెరివేటివ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇలాంటివి జస్ట్ తెలిస్తే చాలు. మీరేమీ అప్లై చేయాల్సిన అవసరం అయితే 100% లేదు. ఓకే, ఇన్ కేస్ ఐ హోప్ దిస్ వీడియో విల్ రియలీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్స్. బై. నెక్స్ట్ వీడియోలో మనం అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. టాటా.